అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు కమ్మని కాకరకాయ కొబ్బరి కారం చూపించబోతున్నానండి. కాకరకాయ అనగానే చాలామంది మొహం చిట్లేస్తూ ఉంటారు. బట్ ఇలా చేసుకొని తినండి, ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. అలాగే కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఒక అర కేజీ కాకరకాయలను తీసుకోండి. కొంచెం పెద్ద సైజువి కాబట్టి 4 వచ్చాయండి. ఏ సైజు అయినా సరే అర కేజీ తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఆ తొక్కననేది లైట్గా తీయండి. మరి మొత్తం తీసేయకండి, హెల్త్కి మంచిది కాదు అలా తీసేసి వాడడం అనేది. పైన తీయండి. మనం ఆలు పీల్ తీయడానికి వాడతాం కదా, దాంతో అయితే బాగా ఈజీగా వచ్చేస్తుందండి. మరీ లాగి పెట్టి మొత్తం తీయకుండా కొంచెం లావుగా ఉన్న గనుపుల వరకు తీయండి. అలా పైన తీస్తే చేదు ఎక్కువ అవుతుందేమో అని అనుకోవద్దండి. చేదు అసలు అంతగా అనిపించదనమాట, చాలా బాగుంటుంది. అలా పైన తీసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అనమాట అలా కొంచెం స్కిన్ ఉంచడం వల్ల. తర్వాత అటు ఇటు కొంచెం కట్ చేసేసి వీడియోలో కనిపిస్తున్నంత సైజులో పల్చగా కట్ చేయండి. మరీ పల్చగా కాదు, అలా అని మరీ మందంగా లావుగా కాదండి. కొంచెం మీడియం సైజులో ఇలా గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. కొంతమంది ఈ ముక్కల్లో ఉప్పేసి ఏదైనా ఒక క్లాత్లో వేసి పిండి ఆ రసాన్ని తీసి పీల్చి పిప్పి చేస్తారండి. అప్పుడు ఇంకా కాకరకాయ తిన్నా తినకపోయినా వేస్టేనండి. సో అలా తీయకుండా ఇలా ఫ్రై చేయండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. అలా అని చెప్పి చేదు ఉంటుంది అని మాత్రం అనుకోవద్దండి. చేదు అసలు ఏమనిపించదు, నార్మల్గానే ఉంటుంది. మరి దీనికోసం ఒక మసాలా కారం రెడీ చేసుకుందామా? స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి అవి కొంచెం దూరగా వేగాక 2 స్పూన్ల ధనియాలు, అవి కూడా చెమ్మపోయే వరకు వేయించి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి అవి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. జస్ట్ వాటిలో ఉన్న చెమ్మపోయే వరకు అలా 1 నిమిషం అలా వేపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసేసి ఇందులో ఒక 4 చిన్నులపాయలు కూడా వేసేసి బాగా మిక్సీ పట్టేసేయండి. ఇది మిక్సీ పట్టేశాక దీంట్లోనే ఒక 2 స్పూన్ల కారం వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఈ కారాన్ని నేను పప్పుచారులోకి వాడడానికి చేసుకున్నానండి. పప్పుచారులో వాడిన తర్వాత నాకు 2 స్పూన్ల కారం మిగిలిందనమాట. ఇదే కారాన్ని నేను కాకరకాయ ఫ్రైకి కూడా వాడడానికి పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇంత మిగిలింది, 2 స్పూన్లు మిగిలిందండి, నాకు సరిపోతుంది కాకరకాయకి. సో ఇది పక్కకు తీసి పెట్టి వీడియోలో చూపిస్తున్నంత ఇంత చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకోండి. ఆ ఎండు కొబ్బరి ఇలా పలుచగా కట్ చేసి వేసుకొని ఈ ఎండు కొబ్బరిని ముందు ఒకసారి మిక్సీ పట్టేసేయండి. తర్వాత ఇందులోనే ఆ కారం వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసేయండి. ఇక్కడ మీకు నచ్చితే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు, అలాగే పుట్నాలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ పోసుకోండి. కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అప్పుడే కాకరకాయ టేస్టీగా ఉంటుందన్నమాట. ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కల్ని వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అలా చేయడం వల్ల కాకరకాయ ఫ్రై అయ్యాక కూడా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. పైన కరకరలాడుతుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేము, హై ఫ్లేము మార్చుకుంటూ ఈ కాకరకాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. నాకు ఒక 15 మినిట్స్ వరకు పట్టింది, 10 to 15 మినిట్స్ వరకు పట్టింది. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా ఒట్టివి ఇలాగే తినేయాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చెక్కు తీయలేదు, దాంట్లో నుంచి రసం తీయలేదు, చేదుగా ఉంటుంది అనే అపోహ అస్సలు పెట్టుకోవద్దండి.
ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేసుకోండి, సరిపోతుంది అనుకుంటే ఉంచుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకోండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక 4 చిన్నులపాయ రెబ్బల్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోండి. అల్లం దంచేది కానీ ఏదైనా ఉంటుంది కదా, దాంతో ఇలా దంచి వేసుకోండి. అవి 2 ఫ్రై అయ్యాక ఒక 1/2 కప్పు పల్లీలు అంటే వేరుశెనగ గుళ్ళు, 1/2 కప్పు పచ్చిపప్పు అంటే చనాదాలు అంటారు కదా, పచ్చిపప్పు వేసుకోండి. 1 నిమిషం వరకు అవి ఫ్రై చేసేసి తిరగమాత గింజలు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అంటే దీంట్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయండి. ఇవి ఒక 2 స్పూన్స్ వేసేసుకొని ఒక చిటికెడు ఇంగువ వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇవి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు రెడ్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇది అప్పుడే మీకు మాడకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా కొబ్బరి కారం, ఈ కారాన్ని వేసుకోండి. ఈ కారం వేసేటప్పుడు కంప్లీట్ సిమ్లో పెట్టేసి వేసి సిమ్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టొద్దండి, మాడిపోతుంది. అంతేనండి, కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఈ కాకరకాయ కారం 10 రోజుల వరకు పాడవకుండా నిల్వ కూడా ఉంటుందండి. షుగర్ పేషెంట్స్ రోజు కాకరకాయ తింటే మంచిదంటారు కదా, ఇలా కాకరకాయ కారం చేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే డైలీ ఒక 4 ముక్కలు వేసుకొని తింటుంటే ఉంటుందండి. హెల్త్కి హెల్త్, రుచికి రుచి అనమాట. వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసి ఈ కాకరకాయ వేసి కలిపి తింటుంటే ఉందండి, ఆహా అమృతమైన అనుకోండి. మీరు కూడా ట్రై చేస్తారు కదూ, భలే అనిపిస్తుంది కదూ. మరి ట్రై చేశాక నాకు కింద కామెంట్ చేస్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.